Hello students, Telangana Public Service Commission has conducted TGPSC Group 3 examination. ఈ ఎగ్జామ్స్లో పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం ఈ క్వశ్చన్ను బేస్ చేసుకుని మనం రాబోయేటటువంటి గ్రూప్ 2లో ఏ విధంగా మనం ప్రిపరేషన్ సరళిని కొంచెం డెంట్ చేసుకోవాలి అనే దాని మీద ఈ క్లాస్ చెప్పబడుతుంది. దీంట్లో నేను ప్రధానంగా ఏం చేశానంటే ఆ టీజీపీఎస్సీ పేపర్ 3కి సంబంధించిన క్వశ్చన్ను యూనిట్ వారీగా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ క్లాస్లో ఈ వీడియోలో మీకు నేను క్వైట్గా మనము కంప్లీట్గా ఈ నేషనల్ ఇన్కమ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ను నేను ఇక్కడ డీల్ చేయబోతున్నాను. సో ఈ నేషనల్ ఇన్కంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని మనం ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనేది నేను తరచుగా క్లాసెస్లో ఒక పాయింట్ ఎంఫసైజ్ చేశాను. ఏంటంటే టాపిక్ను మీరు అర్థం చేసుకోవాలి, ఆ టాపిక్ను అర్థం చేసుకుని దాన్ని ఎట్లా అప్లికేషన్ చేయాలి అనే దాని మీదనే మీకు ఆధారపడి ఉంటుంది తప్ప ఆ బట్టి కొట్టుకొని ఆ ఓన్లీ కరెంట్ రిలేటెడ్వి చదివినా ఉపయోగం ఉండదు. ఆ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అదే కేర్ మనం తీసుకోవడం జరిగింది. అఫ్కోర్స్ వాటిని మీరు కరెక్ట్గా అప్లికేషన్తో చేయవలసిన క్వశ్చనే ఉంది. సో దాంట్లో నేషనల్ ఇన్కమ్ నుంచి చూడండి ఆల్మోస్ట్ ఒక 12 క్వశ్చన్స్ దాకా నేషనల్ ఇన్కమ్ నుంచి మనకు రావడం జరిగింది. నేను పికప్ చేసినటువంటి క్వశ్చన్లు మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం తీసుకున్నానంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్, అంటే జాతీయ ఆదాయానికి సంబంధించిన వాక్యములలో ఏది సరైనది అంటాడు, ఏది ఒప్పు అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఇస్ ట్రూ మెజర్ ఆఫ్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్, అంటే జాతీయ ఆదాయం అనేది ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తెలియజేసేది. అది ఏది అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ అన్నమాట. ఇప్పుడు జాతీయ ఆదాయం ప్రజల కొనుగోలు శక్తిని తెలియచేయదండి, కానీ మనం ఏదైతే బేస్ ఇయర్ తీసుకుని రైట్, ఈ బేస్ ఇయర్ తీసుకుని ఏదైతే మన డిఫ్లేటర్ను వాడి రైట్ జాతీయ ఆదాయాన్ని మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో దట్ ఈస్ కమ్స్ అండర్ వాట్ కాన్స్టెంట్ ప్రైసెస్, స్థిర ధరలలో జాతీయ ఆదాయం అంటారు. అది ఈ స్థిర ధరలలో ఉన్నటువంటి జాతీయ ఆదాయంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు అంటే దాన్ని అడ్జస్ట్ చేస్తాం కాబట్టి, ధరలను అడ్జస్ట్ చేసి డీఫ్లేట్ చేస్తాం కాబట్టి అది కొంత కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. అందుకే నేను ఆప్షన్ ఏను పికప్ చేసుకున్నా. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ప్రైస్ ఈజ్ ఎ ట్రూ మెజర్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. 100% ట్రూ కాదు, కానీ కొంచెం ట్రూ. నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ బెటర్ ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ కాదు, ఎందుకంటే దీనిలో ప్రస్తుత ధరలలో ద్రవ్యోల్బణం ఉంటుంది కాబట్టి అది ప్రజల సంక్షేమాన్ని గురించి తెలియచేయదు. ఎనీహౌ జాతీయ ఆదాయంలో ఒక తలసరి ఆదాయం తప్ప మిగతావన్నీ సంక్షేమానికి పరిమితమే. సో అందుకే ఇక్కడ పాయింట్ చూడండి, నేను తీసుకున్నది ఏంటంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు అనేది. ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్ అవ్వచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ ఫైనల్ కీ. కానీ ఇప్పుడు జాతీయ ఆదాయంలో ఆన్సర్స్ కరెక్ట్గా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు కాంపిటీషన్లో ముందు ఉంటారు. ఒక 10 మార్కులు మీరు ఈజీగా చేయవచ్చు. ఇక్కడ 12లో ఒక 10 ఈజీగా పెట్టవచ్చు. మీరు కొంచెం కాన్సెప్ట్ తెలిసి మన క్లాసెస్ విని మీరు కొంచెం అవగాహన చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ 10 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఇక్కడ పెట్టవచ్చు. క్వశ్చన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. జాతీయ ఆదాయానికి సంబంధించి 10 పెట్టవచ్చు. ఈ 10 నుంచి మీరు కాంపిటీషన్లో ముందుంటారు, ఎందుకంటే ఇక్కడ రిలేటివ్ మెరిట్ కావాలి కాబట్టి. ఇది డెఫినెట్లీ మన కాన్స్టెంట్ ప్రైస్ రియల్ ప్రైస్లో ఆ రెండింటి తేడాలో ఉంది కాబట్టి అక్కడ మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఆప్షన్ ఏ అని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం మరి. ఫైనల్ కీ డిపెండ్స్ ఆన్ ఫైనల్ కీ రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ది సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ 22-23 రిలీజ్డ్ బై MOSPI, the implementation of the Government of India, the following relationship to the growth GVA agriculture allied sector 2011-12 అన్నాడు. అంటే ఈ MOSPI ఇచ్చిన దాని ప్రకారము మనకు ఈ డేటా ఇచ్చిన దాని ప్రకారము మనకు ఈ వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క స్థితిగతులు ఇట్లా వ్యవసాయంలో వస్తుంది, బట్ నేను జాతీయ ఆదాయంలో తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ 2020-21 అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ గ్రోత్ రేట్ ఈజ్ అరౌండ్ 4%. రైటే కదా, 4.1 ఉంది. అంటే వాడు ఏం చేశాడంటే ఫ్రెండ్ 2022-23 ఆర్థిక సర్వే, 2023-24 ఆర్థిక సర్వే, తర్వాత PIBలో ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు తీసుకున్నాడు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే కూడా చదవాలి. మీరు లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేని కూడా చదవాలి. చూడండి, కేవలం బుక్స్ కాదు, మీరు గైడ్స్ కాదు, కొంత స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు కూడా చదవాలి. అది 2022-23ది 23-24లో ఫస్ట్ 4.1 ఉంది.
గ్రోత్ రేట్ రిజిస్టర్డ్ బై ద అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ మోర్ దాన్ 3%, అంతే కదా. 3.5 ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలు 3.5 ఉన్నాయి. ఈ 22-23లో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ వృద్ధి రేటు 8% ఉంది. కాదు, రాంగ్ కదా. 22-23లో 4% ఉంది అన్నమాట. కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ తీసుకున్నాను. మీరు ఇది చూసుకోవచ్చు, ఏ అండ్ బి అన్నమాట. ఇప్పుడు ఇది చూడండి. సో ఈ క్వశ్చన్ చాలా స్ట్రైట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఒకసారి దీన్ని మీరు ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఏమడిగాడంటే, ఇది మనం చాలాసార్లు మన క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం మనం. ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్. అంటే వ్యయ అర్హ ఆదాయానికి, గమనించండి ఇక్కడ చూడండి, వ్యయ అర్హ ఆదాయము. ఈ వ్యయ అర్హ ఆదాయము అనగా మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటాము, పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ అంటాము, లేదా పర్సనల్ కన్జంప్షన్ ప్లస్ పర్సనల్ సేవింగ్ అంటాం. అంతే కదా. వినియోగము మరియు వినియోగము మరియు వ్యక్తిగత పొదుపు. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నో హెజిటేషన్. పర్సనల్ కన్జంప్షన్ ప్లస్ పర్సనల్ సేవింగ్. బహుశా మీరు చేసి ఉంటారు. ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ 12 క్వశ్చన్స్లో మ్యాక్సిమంగా మీరు చేసి ఉంటారు, రైట్. పర్సనల్ కన్జంప్షన్ ప్లస్ పర్సనల్ సేవింగ్, రైట్. అది ఈజీగానే. పర్సనల్ ఇన్కమ్ ప్లస్ కన్జంప్షన్ లేదు, పర్సనల్ ఇన్కమ్ లెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాదు, పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ కాబట్టి పర్సనల్ ఇన్కమ్ ప్లస్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా కాదు, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక హైలైట్ క్వశ్చన్. అంటే గ్రూప్ 3లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ వాడు అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఇది చాలా మా యూపీఎస్సీలో ఉంటాయి ఇవి. జనరల్గా మేము యూపీఎస్సీలో స్టూడెంట్స్కి చెప్పేటటువంటి దాంట్లో యూపీఎస్సీ ఎకనామిక్స్ ఆప్షనల్లో యూపీఎస్సీలో మనం ఇది చెప్తూ ఉంటాం. బట్ గ్రూప్ 3లో అడిగాడంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడగబడుతున్నాయి, వాడి స్థాయి ఏంటి అనేది చూడండి. కాబట్టి ఓన్లీ చదువుకోవడం సరిపోదు, అక్కడ అప్లికేషన్ చేసి మైండ్ను పెట్టి చేయాలా. క్వశ్చన్ 1-2 సార్లు చదవాలా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దట్స్ ఎ పాయింట్. మీరు ఫస్ట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఏమడుగుతాడంటే, అసర్షన్లో ఏమన్నాడు, ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఆఫ్ ఇండియా 22-23 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ వాజ్ మోర్ దాన్ 1.70 lakh crores. ఇది ఎగ్జాక్ట్లీగా సోర్స్ చెప్తున్నా చూడండి. 22-23 భారత ఆర్థిక సర్వే. భారత ఆర్థిక సర్వేలో స్టాటిస్టికల్ అపెండిక్స్లో చూస్తే మీరు దాంట్లో ఇవి ఉన్నాయి. అక్కడ నుంచి తీసి ఇచ్చాడు. స్టాటిస్టికల్ అపెండిక్స్, దేంట్లో భారత ఆర్థిక సర్వే 22-23 లాస్ట్ ఇయర్ మనం క్లాసెస్లో చెప్పుకున్నది. అది డైరెక్ట్గా చూడండి. ఇది 1.7 lakh rupees, రైట్ ఆప్షన్ ఇది. ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ 2020-21లో అరౌండ్ 6%, కాదండి -4% ఉంది. -4 దెబ్బకి ఇక్కడ మీరు ఈజీగా గెస్ చేయవచ్చు. ఇక 2020లో మనం కోవిడ్లో ఉన్నాం కదా, కోవిడ్ ఎఫెక్ట్లో ఉన్నాం మనం. ఆల్రెడీ మన రేఖ పడిపోయింది, ఇంకా వి షేప్ వచ్చింది మనం 21-22 కదా. సో కాబట్టి మీరు ఈజీగా గెస్ చేయవచ్చు. ఇక్కడ పాజిటివ్ అన్నాడు కానీ పాజిటివ్ కాదు, కానీ నెగిటివ్. సో దాట్ మనకు చూడండి ఇక్కడ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఇది 4th కరెక్ట్ అవుతుంది. చాలా సింపుల్గా పెట్టవచ్చండి. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఇట్లా మీరు దీన్ని గమనించుకుంటే సరిపోతుంది. ఇది డైరెక్ట్గా చూడండి, డైరెక్ట్గా డేటానే, బట్ ఈ విధంగా అడగడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా బేసిక్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇక్కడ ఏం అడుగుతాడంటే స్ట్రేట్గా, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ది నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియా. భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ద ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇండిపెండెంట్ ఇండియా వర్ ప్రిపేర్డ్ బై సిఎస్ఓ. అంతే కదా, సిఎస్ఓనే కదా. 1951. ఇప్పుడు చూడండి మనం ఏమనుకుంటున్నాం, జాతీయ ఆదాయ అంచనా కమిటీ ఏమో అనుకుంటున్నాం, బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే 1951లో వాళ్ళ మొదటి నివేదిక సిఎస్ఓ ఏర్పాటైంది. 1954 నుంచి సిఎస్ఓ స్టార్ట్ ఎస్టిమేటింగ్. కాబట్టి వాళ్ళు నివేదిక ఇచ్చిన సిఎస్ఓతోనే లింక్ అయి ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఈ క్వశ్చన్ కరెక్ట్, ఏ ఆప్షన్ రైట్. సో తర్వాత రెండవ దాంట్లో చూడండి మీరు, సెకండ్ ఆప్షన్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మర్జ్డ్ సిఎస్ఓ అండ్ ఎన్ఎస్ఎస్ఓ. ఎప్పుడు మర్జ్ అయిందండి? 2019లో మర్జ్ అయింది. ఇది డైరెక్ట్ క్లాస్ నోట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్లు ఇవి. 2019 కాబట్టి రాంగ్ అండి అది. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో దట్ ఏ అండ్ సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సింపుల్, చాలా సింపుల్గా ఏ అండ్ సి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది దీంట్లో. సరే, ఇప్పుడు ఇది చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా క్రూషియల్ ఇది.
ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా క్రూషియల్ చూడండి, క్రూషియల్ సెగ్మెంట్ ఇది కూడా. ద వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ది నేషనల్ గివెన్ టైమ్ పీరియడ్ ఇన్ 1 year ఈజ్ కాల్డ్ జీడిపి. అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట కాలంలో వీళ్ళు ఏమంటారంటే చూడండి, ఒక నిర్దిష్ట కాలంలో ఒక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన మధ్య రకం వస్తువు సేవల విలువను మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం. అసలు జాతీయ ఆదాయంలో ఇంటర్మీడియరీ గూడ్స్ను కన్సిడర్ చేయం కదా, ఇంటర్మీడియరీ గూడ్స్ను అసలు కన్సిడర్ చేయం కదా. సో ఆ గ్రౌండ్లో మీరు ఇంటర్మీడియరీ గూడ్స్ అన్నప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. వైల్ ఎస్టిమేటింగ్ జిఎన్పి నెట్ ఫారెన్ ఇన్కమ్ ఇట్స్ ఎ పాజిటివ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ జీడిపి. కాదు కదా చూడండి, వైల్ ఎస్టిమేటింగ్ జిఎన్ఐ నెట్ ఫారెన్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ జీడిపి తీయం కదా, అది తీసేటటువంటి పరిస్థితి ఉండదు కదా. సో అందుకే ఏంటంటే వైల్ ఇక్కడ చూడండి, స్థూల జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు నికర విదేశీ ఆదాయాన్ని అది ధనాత్మకంగా ఉంటే అసలు తీయరు కదా, ఎందుకు తీసేస్తాం, తీసేయం కదా. అందుకే చూడండి, జిఎన్ఐ అంటేనే మనకు నెట్ ఫారెన్ ఇన్కమ్ ఉంటుంది, దాన్ని తీసేస్తాం అంటున్నాడు. కాబట్టి రాంగ్, ఇది నీదర్ ఏ నార్ బి, ఇది కరెక్ట్ అవ్వచ్చు. ఇది ఏ మరియు బి రెండు సరైనవి కావు అవ్వచ్చు, రైట్. సో అందుకే దీన్ని ఈ విధంగా జాతీయ ఆదాయం, ఎందుకంటే జాతీయ ఆదాయం అనేది మనకు చాలా క్రూషియల్ కాబట్టి సెగ్మెంట్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. జాతీయ ఆదాయానికి సంబంధించి ఏ వాక్యాలు సరైనవి అంటాడు. ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ జిఎన్ఐ ద ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ఎ గివెన్ ఇయర్ విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీ ఈజ్ కాల్డ్ ఇస్ ఎ కంట్రీ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. రైట్ కదా, రైట్ స్టేట్మెంట్ కదా ఇది. అంటే స్థూల జాతీయ అంచనా వేయడానికి నిర్దిష్ట సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల సృష్టించబడిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రైట్ ఆప్షన్ బి. చూడండి, ద ఇన్కమ్ అర్న్డ్ బై ఇండియన్ సిటిజన్ బై వర్కింగ్ అబ్రాడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జిఎన్ఐ. రైటే కదా, అంటే భారత పౌరులు విదేశాలలో పనిచేసి ఆర్జించిన ఆదాయం భారత జాతీయ ఆదాయంలో ఒక భాగం, అంతే కదా. ఎన్ఫియా అంటాం, నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ కూడా చెప్పినా మీకు, దుబాయ్ సినుగాడి ఇన్కమ్ అని కూడా చెప్పిన. సో అది కరెక్ట్ అవుతుంది. To arrive gross value added basic price, indirect taxes are added and GDP at market price. అంతే కదా, అది ఆ పాయింట్ కూడా కరెక్టే కదా. చూడండి, సిలో జీవీఏ బేసిక్ ప్రైస్లో జీవీఏ అంచనా వేయడానికి మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తికి పరోక్ష పన్నులు కలుపుతారు, అంతే కలుపుతారు. ఉత్పత్తి కారకాలు చూడండి, ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల విలువ ఈజ్ ఈక్వల్ టు ధరలలో స్థూల విలువ మదింపు మైనస్ నికర, అంతే కదా. ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎస్ బేసిక్ ప్రైస్ నుంచి నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్ తీసేస్తే మనకు అది వస్తుంది. అది ఎట్లా అనేది కూడా మీకు ఐడియా ఉండాలి అది. సో ఆ ఈక్వేషన్ కూడా నేను ఇక్కడ రాస్తా చూడండి మీరు. ఆ ఈక్వేషన్ కూడా చాలా సింపులే. జీవీఏ బేసిక్ ప్రైస్ రావాలి అంటే మనకి ఏమేమి కావాలి, జీవీఏకు ఏమేమి యాడ్ చేయాలి, కంపెన్సేషన్ టు ఎంప్లాయ్ యాడ్ చేయాలి, ఆపరేటింగ్ సర్ప్లస్ యాడ్ చేయాలి, మిక్స్డ్ ఇన్కమ్ యాడ్ చేయాలి, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్, ఓకే, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీ. ఇది తీసేస్తే మనకు ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఇది ఫ్యాక్టర్, అదే అడిగింది వాడు. ఇప్పుడు మనకు జీవీఏ మార్కెట్ జీడిపి కావాలి అంటే జీవీఏ బేసిక్ ప్రైస్కు మనకు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ ట్యాక్స్ యాడ్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ ఆధారంగా మనం తీసేసుకుంటే ఏబిసిడి కరెక్ట్ అవుతాయి ఈ ఆప్షన్. సో ఇది మనకు మంచి దమ్మున్నటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయానికి సంబంధించి ఏ వాక్యము ఒప్పు కాదు, సరైనది కాదు. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ బేస్ ఇయర్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ ఇస్ కాన్స్టెంట్ ప్రైస్. అవును కదా, అంటే ఆధార సంవత్సరం ఆధారంగా తీసుకొని చెప్తే దాన్ని వాస్తవిక జాతీయ ఆదాయం అంటారు, రైట్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ కరెంట్ ప్రైజెస్ నోన్ యాజ్ రియల్ ఇన్కమ్. రియల్ ఇన్కమ్ అండి. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఎట్ కరెంట్ ఇయర్ చూడండి, నేషనల్ ఇన్కమ్ ఇక్కడ పాయింట్ గమనించవలసిందే, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఇన్ కరెంట్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ రియల్ ఇన్కమ్ అంటాం, కాదు కదా, ఇది నామినల్ ఇన్కమ్. ఇన్ ఇండియా నేషనల్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్, ఓకే కదా. ఏది సరైనది కాదు అంటే బి ఆప్షన్ రైట్ అవుతుంది. ఇక్కడ బి ఆప్షన్, ఇక్కడ బి ఆప్షన్ తీసుకో, ఇది సరైనది కాదు, అదే కదా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్. ఓకే, ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్ అంటున్నాడు కదా. సో ఇక్కడ నేను ఆప్షన్ ఏం తీసుకున్నానంటే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ బేస్ ఇయర్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఇన్ కరెంట్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ రియల్ ఇన్కమ్.
ఓకే రియల్ ఇన్కమ్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇన్ ఇండియా నేషనల్ శాంపుల్ సర్వే ప్రొవైడ్స్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కాదు కదా, బి అండ్ సి. ఇక్కడ బి అండ్ సి ఇది రెండు సరైనది కాదు. ఎందుకంటే ఇది ఎన్ఎస్ఓ అనేది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రొవైడ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కాదు, అది సిఎస్ఓ ఆర్ ఎన్ఎస్ఓలు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఈ ఆప్షన్ను మనము బి అండ్ సి కింద చూపించుకోవచ్చు. రైట్. అప్లికేషన్తో అడిగినటువంటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిలేషన్ టు ది ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ విత్ హెల్ప్ ఆఫ్ అవుట్పుట్ మెథడ్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయడానికి వాడే 3 మెథడ్లో అవుట్పుట్ మెథడ్ చాలా పాపులర్ అయినది. అండర్ దిస్ మెథడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్, చూడండి దీంట్లో, ఓకే, అండర్ దిస్ మెథడ్ ద మార్కెట్ వాల్యూ ఏమంటారండి, ఇక్కడ చాలా సింప్లిఫైడ్ చేసిన క్వశ్చన్ ఇది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ గివెన్ ఇయర్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. రైట్. ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటాము. డబుల్ కౌంటింగ్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియరీ గుడ్ నాట్ కన్సిడర్ వైల్ ఎస్టిమేటింగ్ నేషనల్. సో రెండు సరైనవే. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి నిర్దిష్ట సంవత్సరంలో అంతిమ వస్తువు సేవల మార్కెట్ విలువను పరిగణిస్తారు, ఎందుకంటే ప్రైస్ ఇంటూ క్వాంటిటీ కాబట్టి. 2 సార్లు లెక్కించకుండా ఉండేందుకు మధ్య రకంగా వస్తువుల విలువను పరిగణలోకి తీసుకోరు, అది కరెక్ట్. ఇంటర్మీడియరీ గుడ్స్ను పరిగణలోకి తీసుకోరు. 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు సరైనవి. ఓకే, 2 ఆప్షన్స్ ఇక్కడ సరైనవి. చూడండి ఇక్కడ దీన్ని గమనించండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్న. ఈ డైరెక్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయం నుంచి, వాట్ ఈజ్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ 23-24 ఎకనామిక్ సర్వేలో ఉంది. ఇది 55%. నేను చాలాసార్లు చెప్పినాను, ఏవి కాలేజీలో కానీ మన క్లాసెస్లో చెప్పేటప్పుడు కానీ నేను చాలాసార్లు ఈ పాయింట్లు చెప్పినాను, మన ఆన్లైన్ క్లాసెస్లో కానీ చాలాసార్లు చెప్పినాను. 55% చూడండి, 55% సర్వీస్ సెక్టార్ కట్. గన్ షాట్ క్వశ్చన్ అది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఆర్ యూజ్డ్ జిఎన్పి ఇన్ ఇండియా. సో జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ పద్ధతులు వాడతారు? సేవింగ్ పద్ధతిని వాడరు, అవుట్పుట్ మెథడ్ వాడతారు, ఇన్కమ్ మెథడ్ వాడతారు, ఎక్స్పెండిచర్ మెథడ్ వాడతారు. కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే బీసీ అండ్ డి అనమాట. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇట్స్ నాట్ సో ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్. ఓకే, ఇది చూడండి. Which of the following national income is are correct? The growth rate of nominal basic price was 2022-23 compared to its growth rate 2021. ఇక్కడ ఏమంటాడంటే ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, the growth rate of nominal GVA basic price more in 2023 compared to its growth rate of 21-22 కాదు. 909 అంటే అక్కడ ఎంత ఉందంటే 9.5% ఉంది, ప్రస్తుతం ఏమో 6 or 7 ఉంది. సో దట్ అది లెస్. 2022-23 ప్రాథమిక ధరలు ద్రవ్యరూప స్థూల వృద్ధి రేటు 2000 ప్రాథమిక ధరల కన్నా ఎక్కువ అన్నాడు, పోల్చినప్పుడు ఎక్కువ అన్నాడు, కానీ తక్కువగా ఉంది. ఇప్పుడు 6 or 7 ఉంది, లాస్ట్ టైం 9.5 ఉంది. ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్ మనకు. ఇది మీరు ఎట్లా చేశారో ఎగ్జామ్లో నాకు తెలియదు, కానీ ఏ అనేది రాంగ్. చూడండి ఇది కరెక్ట్గా సోర్స్ చెప్తా చూడండి. దీనికి సోర్స్ 2023-24 భారత ఆర్థిక సర్వే స్టాటిస్టికల్ అపెండిక్స్లో పేజీ నెంబర్ 3లోను 4లోను ఉంటుంది. ఇది టేబుల్లో కరెక్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత 22-23లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ వాస్ మోర్ దెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రైస్, కరెక్ట్ అది. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కరెంట్ ప్రైజెస్ వాజ్ మోర్ ఇన్ తెలంగాణ అండ్ హర్యానా, ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, ప్రస్తుత ధరలో తలసరి నికర దేశీయ ఉత్పత్తి హర్యానాలో కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది. అంటే తెలంగాణ 3వ స్థానంలో ఉంది కదా, కాబట్టి తెలంగాణ ఇస్ రైట్. సో కాబట్టి ఈ క్వశ్చన్ మీరు బేసిక్స్తో చేసేయచ్చు, కాబట్టి కొంచెం దమ్మున్న క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా దీన్ని చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. సో అలా ఈ క్వశ్చన్స్కి బాగా చేస్తే నేషనల్ ఇన్కంలో నుంచి మీరు గ్రూప్ 3లో ముందు వరుసలో ఉంటారు, అయినా మీ టార్గెట్ గ్రూప్ 2 కాబట్టి నేషనల్ ఇన్కమ్ యూనిట్ చదివేటప్పుడు నేను ఏదైతే నోట్స్ ఇచ్చి ఉన్నానో ఆ నోట్స్ను బాగా చదవండి. 1-2 సార్లు 3 సార్లు ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఎట్లా చెప్పి ఉన్నానో అట్లా చదవండి. చదివిన తర్వాత ఆర్థిక సర్వే 22-23, 23-24 ఆర్థిక సర్వే, ఈ 2 సర్వేలు చూసేసుకుంటే లాస్ట్లో స్టాటిస్టికల్ అపెండిక్స్ అనేసి ఉంటాయి, దాంట్లో చూసేసుకుంటే సరిపోతుంది. వాడు కంపేర్ చేస్తున్నాడు అంతే తప్ప దీంట్లో ఏమీ లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే నేషనల్ ఇన్కంలో గిన క్వశ్చన్స్ 10కి 10 క్వశ్చన్లు గిన పెట్టి ఉన్నట్లయితే మనము పోటీ పరీక్షల్లో అందరికన్నా ముందుంటాం. పోటీలో కావాల్సింది రిలేటివ్ మెరిట్ కాబట్టి మీకు జాబ్ రావాలి అంటే గ్రూప్ 2 చదివేటప్పుడు ఆ యూనిట్నే చదవండి. మళ్ళీ మీరు అదనంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. కొంచెం డేటా కంపారిజన్ చేసేసుకోండి.
22-23 ఎట్లా ఉన్నది, 2021 ఎట్లా ఉన్నది, ఎక్కడ మనకు కరోనాలో ఎఫెక్ట్ అయింది అవి చూసేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం అద్భుతంగా మీరు ప్రీవియస్ నోట్స్ను బాగా చదువుకుంటూ ఇప్పుడు కరెంట్గా 23-24 ఆర్థిక సర్వే, 22-23 ఆర్థిక సర్వే రెండింటిని కంపారిజన్ చేసుకున్నట్లయితే యు ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ది గ్రూప్ 2. గ్రూప్ 2లో ఎక్కడ ఫోకస్ పెడతారంటే మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టవలసింది పర్సనల్ ఇన్కమ్లో పెట్టండి, డిస్పోజబుల్ ఇన్కమ్లో పెట్టండి, ఫ్యాక్టర్ కాస్ట్లో పెట్టండి, మెజర్మెంట్ మెథడ్స్లో పెట్టండి, ఏవి చేరుస్తారు ఏవి చేర్చరు అనే దాంట్లో పెట్టండి, పద్ధతులు బాగా చదవండి. లాస్ట్లో నేను చెప్పిన నేషనల్ ఇన్కమ్ 2.0 ఉంది కదా, అది కూడా అద్భుతంగా చదివే ప్రయత్నం చేయండి. రంగాల వారి వాటా చూసుకోండి, రంగాల వారి వాటా దాని మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇవి కరెక్ట్గా మీరు ఒక కోణంలో చదువుకుంటే జాబ్ తెచ్చిపెట్టేది నేషనల్ ఇన్కమ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 2.